వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఆలూ టిక్కీస్ అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఒక 20 నిమిషాల్లో ఈజీగా అయిపోయే వంటకం. ఈవినింగ్ స్నాక్స్గా చాలా ఈజీగా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఒక పెద్ద క్యారెట్ని తురిమి పెట్టుకోండి, కొద్దిగా కొత్తిమీర అండ్ ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 బంగాళదుంపల్ని పెద్ద సైజువి ఇలా ఉడికించి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఇలా చిన్నగా తురిమి పెట్టుకోండి. 2 పెద్ద సైజు ఆలూస్‌కి నాకు ఇంత తురుమొచ్చిందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ఆరిగానో యాడ్ చేసుకోండి. అలాగే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కూడా యాడ్ చేయండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. ఇందులోకి రుచికి సరిపడా కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. 5 నిమిషాల తర్వాత ఇలా టిక్కీ షేప్‌లలోకి వచ్చేలాగా చేసుకోండి. ఇప్పుడు పెనం మీద కొద్దిగా బటర్ గానీ, ఆయిల్ గానీ వేసుకోండి. నేను కొద్దిగా బటర్ తీసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నానండి. ఇప్పుడు బటర్ కొద్దిగా వేడయ్యాక మనం చేసి పెట్టుకున్న టిక్కీలని ఇలా పెట్టుకోండి. స్టవ్ సిమ్‌లోనే పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో సైడ్ కూడా ఫ్లిప్ చేసి ఇలా కాల్చుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒకవైపు మనకి ఇలా బాగా కుక్ అయిపోతుందండి. ఇలా కుక్ అయిన తర్వాత వెనకాల వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు రెండు వైపులా మనకు టిక్కీ బాగా కాలిందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే మనకు టిక్కీస్ రెడీ అయిపోయినట్టు. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మనకు టిక్కీలన్నీ రెడీ అయిపోయాయి. చూడండి, ఎంతో టేస్టీ అయిన టిక్కీలు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా. ఇంట్లో ఈవినింగ్ ఎవరికైనా స్నాక్స్ కావాలన్నప్పుడు చాలా తొందరగా చేసే ఐటెం అండి ఇది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.